దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఆలోచించే పట్టుకుంటే చాలా వెళ్ళిపోయే తట్టుంది. నేను ముగిస్తున్నాను. నీ హృదయము పరిశీలన చేయటానికి ఆయన ఉన్నాడు. మనుషులే నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నారు. నేనే మీ హృదయాలను పరిశీలన చేస్తున్నప్పుడు నన్ను పంపించినటువంటి ఆయన, నన్ను పుట్టించినటువంటి ఆయన, నాకంటే పరమ తండ్రి ఆయన, ఆ పరిశుద్ధుడు. మరి నీ హృదయం పరిశీలన చేయడా? నేనే చేస్తుంటే ఆయన చేయడా? నన్ను వాడుకుంటున్నటువంటి దేవుడు చేయడా? నన్ను నిలబెట్టినటువంటి దేవుడు చేయడా? నన్ను పంపించినటువంటి దేవుడు చేయడా? నాకు ఆయన వాక్కునిచ్చి మాట్లాడిస్తున్న దేవుడు. నీ హృదయాన్ని మొత్తం తెలుసు. మనసు నాకన్నా తెలియకపోవచ్చు. ఆయన నిన్ను మొత్తం ఎరిగినవాడు. నేను నీ పై రూపాన్ని చూసేది, ఆయన నీ అంతరాత్మ మొత్తం కూడా ఎరిగినవాడు. నువ్వు నిజంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన నీకు కనపడతాడు, ఆయన నీకు దొరుకుతాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఏ విషయంలో తక్కువగా ఉన్నావో, ఏ విషయంలో కొదువుగా ఉన్నావో, ఆయన నీకు వాటిని నిండుగా నింపి నిన్ను హెచ్చింపజేస్తాడు. అట్టి కృప చేరువచ్చిన మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.